అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఒక విషయం చెప్తాను, ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మనం కష్టపడి చదివేది దేనికోసం? మన బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ అయిపోయాక ఒక హై ఇన్కమ్ శాలరీ వచ్చే జాబ్ కోసం, లేదా ఒక హై ఇన్కమ్ వచ్చే బిజినెస్ సొంతంగా స్టార్ట్ చేయడం కోసం. ఆ నాలెడ్జ్ కోసమే ప్రైమరీగా మనం కష్టపడి చదువుతాం, రైట్? ఆ ప్రాసెస్లో మన ఫార్మల్ ఎడ్యుకేషన్ 10th, ఇంటర్, బీటెక్ వీటి మీద ల్యాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేస్తాం. ఆ తర్వాత కోచింగ్ అనో, కోర్సెస్ అనో, ఇంకొక వేలల్లో దాని మీద అమౌంట్ స్పెండ్ చేస్తాం. బట్ యాక్చువల్ మీ జాబ్కి మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని రిప్రజెంట్ చేసేది జస్ట్ 1 పేజ్ ఆఫ్ పేపర్, మీ రెజ్యూమ్. మరి రెజ్యూమ్ మీద ఎందుకని మనలో చాలామంది ఇన్వెస్ట్ చేయము? మీకు ఆల్రెడీ చాలా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ప్రతి జాబ్ ఓపెనింగ్కి సేమ్ రెజ్యూమ్ అప్లై చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. అండ్ ఇన్ టుడేస్ ATS విత్ AI థింగ్స్ హ్యావ్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అ జాబ్ స్లాట్, ఇంటర్వ్యూ స్లాట్ ఫర్ ఓపెనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ IPL కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ సే మీరు బ్యాట్స్మెన్ పొజిషన్ కోసం ఒక టీంలో అప్లై చేస్తున్నారు, రెజ్యూమ్ ఇచ్చారు. ఆ రెజ్యూమ్లో మీకు బ్యాటింగ్ బాగా వచ్చు అని చెప్పాలి, కానీ మీకు బ్యాటింగ్ వచ్చు బట్ దాంతోపాటు బౌలింగ్ బాగా వచ్చు, ఇన్ని వికెట్స్ తీశాను, అన్ని ఓవర్లు వేసాను, ఇవన్నీ యాజ్ అ బ్యాట్స్మెన్ పనికొస్తాయా? అవసరం వస్తాయా? సిమిలర్లీ లెట్స్ సే మీకు డేటా సైన్స్ వచ్చు, ML ప్రాజెక్టులు చేశారు, కానీ అప్లై చేస్తుందేమో బ్యాక్ ఎండ్ డెవలపర్ రోల్కి. డస్ ఇట్ మ్యాటర్ ఇఫ్ యూ నో ద ప్రీవియస్ టు? నో, రైట్? బ్యాక్ ఎండ్లో ఏం వచ్చు, ఏం ఫ్రేమ్వర్క్ వచ్చు, ఏం ప్రాజెక్టులు చేశారు, దట్స్ వాట్ మ్యాటర్స్. కాబట్టి మీకు ఏ స్కిల్ వచ్చినా రాకపోయినా మీరు అప్లై చేస్తున్న దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ లేకపోతే మిమ్మల్ని ఆ ATS స్కానర్ మరేం చేయాలి? రీసెంట్గా ట్విట్టర్లో ఒక టూల్ చూశాను. ఇట్స్ యాక్చువల్లీ ఇండియన్ AI టూల్, రైట్? ఆ టూల్లో మీరు మంత్లీ ఇంత అని చెప్పి ఫిక్స్డ్గా మనీ పే చేయక్కర్లేదు. పర్ రెజ్యూమ్ చెక్ 30 రూపీస్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇట్స్ సింప్లీ 3 స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, మీరు అప్లై చేద్దాం అనుకుంటున్న ఓపెనింగ్ యొక్క రోల్ పేరు, కంపెనీ పేరు అండ్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. సెకండ్ స్టెప్ ఈజ్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు. థర్డ్ స్టెప్ ఈజ్ యూ జస్ట్ క్లిక్ అనలైజ్. ఆటోమేటిక్గా మీ రెజ్యూమ్కి తగ్గట్టుగా అండ్ ఆ JDకి తగ్గట్టుగా ఎంతవరకు మ్యాచ్ ఉంది, మీ రెజ్యూమ్కి మోస్ట్ ఆఫ్ ది ATS స్కానర్స్లో ఎంత స్కోర్ రావచ్చు, దాంట్లో ఏమేం మార్చాలి, ఏం బాగున్నాయి, ఏం మార్చాలి, ఆ రెజ్యూమ్లో ఏం చేంజ్ చేస్తే స్కోర్ పెరుగుద్ది, ప్రీవియస్గా ఇటువంటి ఇంటర్వ్యూస్లో ఏమేం క్వశ్చన్లు అడిగారు, ఆ కంపెనీలో రౌండ్స్ ఏ విధంగా ఉంటాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ట్రాకింగ్ సిస్టమ్. సో మీరు ఈ జాబ్కి అప్లై చేశారా లేదా? అప్లై చేస్తే యూ కెన్ మూవ్ ఇట్ టు ద అప్లైడ్ సెక్షన్ అండ్ కీప్ ట్రాకింగ్ ఇట్. సో దాట్ ఒకవేళ మీకు రెస్పాన్స్ రాలేదనుకోండి, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ లిస్ట్ చూసి యూ క్యాన్ రీచ్ అవుట్ టు ద HR ఆర్ ఫాలో అప్ పంపించవచ్చు. కాబట్టి దాంట్లో హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీ ఓవరాల్ ట్రాకింగ్ ఆఫ్ మీ ATS స్కోర్ పెరుగుతుందా విత్ టైం ఆర్ తగ్గుతుందా, దాన్ని బట్టి మీ రెజ్యూమ్లో మీరు ఎంతవరకు చేంజ్ చేయాలి, చేంజ్ చేయక్కర్లేదు, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి అప్లై చేసే ముందే ఈజ్ ఇట్ రియలీ వర్త్ అ షాట్ అని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ తర్వాత చేంజెస్ చేసి అప్లై చేయొచ్చు. ఇట్స్ జస్ట్ 30 రూపీస్ గైస్. అంటే ఒక 100 అప్లికేషన్స్కి అప్లై చేసినా జస్ట్ 3K రూపీస్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నేను మీకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గెట్ ఆన్ టు ద కంప్యూటర్ స్క్రీన్. సో గైస్ సింపుల్, లాగ్ ఆన్ టు www.offerdm.com. దీంట్లో యాజ్ యూ కెన్ సీ, you can land more interviews because obviously ATS friendly. దట్ టు మీ ఓపెనింగ్కి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ని చేంజ్ చేసి ఏమేం క్వశ్చన్లు వస్తాయని చెప్పి ముందే ప్రిపేర్ అయ్యి దాన్ని బట్టి వెళ్తే ఇట్ విల్ బీ లైక్ డెఫినెట్లీ ఈజియర్ ఫర్ యూ. అండ్ లుకింగ్ అట్ ది హౌ ఇట్ వర్క్స్ చెప్పాను కదా, అప్లోడ్ ద డాక్యుమెంట్, AI అనలిస్ట్, అప్లై అండ్ ప్రిపేర్ ఫర్ ద జాబ్. దట్స్ ఇట్. నౌ కమింగ్ టు ది ఫీచర్స్, ATS స్కోరింగ్ ఉంటుంది, మీకు యాక్షనబుల్ సజెషన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, వర్క్ బెంచ్ ఉంటుంది, అండ్ షో దట్ యూ, పర్ఫార్మెన్స్ ట్రాకర్ ఉంటుంది, అండ్ మీకు ఇన్సైట్స్ PDF కూడా డౌన్లోడ్ అవుతుంది. ఐల్ షో హౌ దట్ లుక్స్ లైక్ నౌ. అండ్ ఆబ్వియస్లీ 30 రూపీస్ ఫైన్ అన్నా, బట్ వై నాట్ డూ ఇట్ ఫర్ ఫ్రీ? ChatGPTలో ఇచ్చేస్తే రాదా? ఫస్ట్లీ ChatGPT ఒక చాట్ బాట్, రైట్? సో దాంట్లో ట్రైనింగ్ అనేది జనరిక్గా అక్రాస్ ఆల్ సెక్షన్స్ జరుగుద్ది. స్పెసిఫిక్గా రెజ్యూమ్ అనాలిసిస్ కోసం దాంట్లో ఎటువంటి ఫైన్ ట్యూనింగ్ ఉండదు. బట్ ఇది ఇట్స్ స్పెసిఫిక్ టూల్ జస్ట్ ఫర్ రెజ్యూమ్ అనాలిసిస్. కాబట్టి దీంట్లో యుల్ గెట్ మచ్ మోర్ ప్రిసైజ్ అండ్ అక్యురేట్ రిజల్ట్స్. సెకండ్లీ ChatGPT కాకుండా ఇటువంటివి ఇంకా టూల్స్ ఉన్నాయి విచ్ కెన్ డూ ద రెజ్యూమ్ అనాలిసిస్ అండ్ ఏమేమి చేంజ్ చేయాలి చెప్తాయి. బట్ వాటన్నింటిలో ఇట్స్ అ మంత్లీ సబ్స్క్రిప్షన్. సో లెట్స్ ఈ మంత్లో ఓపెనింగ్స్ లేవు, అప్లై చేయట్లేదు మీరు, అయినప్పటికీ ఆ మంత్ దానికి సబ్స్క్రిప్షన్ కట్టాలి. బట్ దీంట్లో యూ ఓన్లీ పే వెన్ యూ చెక్ అ రెజ్యూమ్ వర్సెస్ అ JD అంతే. కాబట్టి ఇట్స్ ఓన్లీ పర్ చెక్. అది మీరు ఇవాళ చేస్తారా రేపు చేస్తారా మీ ఇష్టం. దట్స్ వెరీ సెకండ్ ఫ్లెక్సిబుల్ లైక్ ఇన్ రెస్పెక్ట్ టు ఇండియన్ పేమెంట్స్ మోడల్. కాబట్టి సో ఇందులో మీరు లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ 5 క్రెడిట్స్ ఫ్రీగా ఇస్తారు. ఈచ్ రెజ్యూమ్ చెక్ ఈజ్ ప్రైస్డ్ అట్ 5 క్రెడిట్స్. సో ఇనిషియల్ 5 క్రెడిట్స్ వాడాక బాగుంది అనుకుంటే యూ కెన్ పే 300 రూపీస్.
దాని కరెస్పాండింగ్ మీకు 50 క్రెడిట్స్ ఇస్తారు. సో ఈచ్ చెక్ యాక్చువల్లీ 5 క్రెడిట్స్ కాబట్టి టోటల్ మీరు 10 చెక్స్ చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ 300తో 10 చెక్స్ వస్తున్నాయి కాబట్టి ఈచ్ చెక్ ఈజ్ రెజ్యూమ్ అనాలిసిస్ ఈజ్ జస్ట్ 30 రూపీస్, రైట్? అండ్ యా, దట్స్ మోర్ ఆర్ లెస్. సో ఇఫ్ యూ వాంట్ ఈ 300 అయిపోయాక, అంటే ఈ 50 క్రెడిట్లు అయిపోయాక యూ కెన్ మళ్ళీ రీఛార్జ్, బట్ మినిమమ్ ఇస్ 10 that you have to recharge. Okay, let's get into it. I'll just click on get started, sign in with Google. A few minutes later. So yeah, initially you'll have an empty dashboard. So let's do an initial check. Randomగా నేను వెబ్సైట్లోకి వెళ్ళి, వెబ్లోకి వెళ్ళి ఐల్ సెర్చ్ ఫర్ ఎనీ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఓపెనింగ్స్. అంటే ఐల్ జస్ట్ ట్రై విత్ మై రెజ్యూమ్. లెట్స్ సీ ఎంత స్కోర్ వస్తుందో. చాలా రోజులైంది రెజ్యూమ్ అప్డేట్ చేసి, బట్ లెట్స్ ట్రై. అగైన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ దాట్ లెట్స్ సే ఐఎమ్ ట్రయింగ్ ఫర్ let's try for this SD3 role for example, right? So దానికి రోల్ పేరు ఇవ్వాలి. కాపీ దిస్, క్రియేట్ అ న్యూ చెక్, అండ్ దీంట్లో జస్ట్ గివ్ ఇట్ ద రోల్ పేరు. ఆ తర్వాత కంపెనీ నేమ్ ఇవ్వాలి. లెట్స్ సే మోబిక్విక్, అండ్ దెన్ గివ్ ఇట్ ద జాబ్ డిస్క్రిప్షన్. కాపీ దిస్ పార్ట్ అగైన్. సో మీకు ప్రతి ఆన్లైన్ పోర్టల్లో, వెదర్ ఇట్స్ లైక్ లింక్డ్ఇన్ ఆర్ వాట్ ఎవర్, లైక్ ఐ జస్ట్ యూస్డ్ అ సింపుల్ ఏంటిది ఇన్స్టా హైర్ అంట. అగైన్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్, బట్ యా జస్ట్ కనిపించింది, ఓపెన్ చేశాను. యూ కెన్ జస్ట్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో ఆ తర్వాత స్క్రోల్ డౌన్, అప్లోడ్ ద రెజ్యూమ్, క్లిక్ ఆన్ రెజ్యూమ్. సో అగైన్ ఈ రెజ్యూమ్ మీకు వెళ్ళి వాళ్ళ సర్వర్లో కూడా అవ్వదు. The local extraction will be done on your browser itself. And then finally click on start analysis. So as I told you, each check takes 5 credits. Analysis jarugutundi. Let's wait for it. A few moments later. So the analysis done. Looks like దీనికి నేను ఎటువంటి చేంజెస్ చేయకుండా నా ఎగ్జిస్టింగ్ రెజ్యూమ్ అప్లై చేస్తే 68% అంట. సో అగైన్ ఫ్రమ్ ద డెవలపర్స్ దట్ ఐ హర్డ్ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ స్కోర్ మోర్ దెన్ 60, 85 దాకా వెళ్తే సూపర్ అంట. 60+ ఈజ్ డీసెంట్. ఎనీథింగ్ బిలో 50 ఈజ్ నాట్ గుడ్. అదంట బేసిక్లీ హై లెవెల్ రేటింగ్. సో యా, బాగానే ఉందంట. నా పేరు ఇచ్చేసింది, సో ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇచ్చేసింది. కోర్ స్ట్రెంత్స్ ఏంటి, ఆప్టిమైజేషన్స్ ఇంకా ఏమేమి యాడ్ చేయాలి దీంట్లో. ఓకే, సో ప్రస్తుతం ఉన్న రెజ్యూమ్లో, అప్పటి రెజ్యూమ్లో దెర్ ఇస్ నో డీటెయిల్ అబౌట్ దీస్ థింగ్స్, కాబట్టి అది యాడ్ చేయమంటుంది. అండ్ దెన్ ఇంప్రూవ్మెంట్స్ ఇవంట. ఇంటర్వ్యూ ప్రెప్ కోసం మోస్ట్లీ దే విల్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ అంట. సో ఇట్స్ గుడ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ క్వశ్చన్ సార్ ఆబ్వియస్లీ. అండ్ దెన్ నేను అడిగిన ఆ కంపెనీలో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ అంట ఓవరాల్ ప్రాసెస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ PDF రిపోర్ట్. ఇట్ విల్ బిల్డ్ ద రిపోర్ట్ అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ అనాలిసిస్ వస్తుంది. ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్, రిఫ్రెష్. సో మీకు డీటెయిల్డ్గా కంప్లీట్ అనాలిసిస్ వచ్చేస్తుంది. లుక్స్ గుడ్. అండ్ దెన్ ఇందాక చూపించాను కదా, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డాష్బోర్డ్ నౌ, సో ఇట్ విల్ షో యూ ద ట్రాకింగ్ అనమాట. ద మోర్ యూ అప్లోడ్ మోర్ రెజ్యూమ్స్, మీకు బేసిక్లీ ఇంకా అనాలిసిస్ పెరుగుతూ ఉంటుంది. ఎంత రేటింగ్ వస్తుంది ఓవరాల్గా, మీ ట్రెండ్ ఏ విధంగా ఉంది. అండ్ ఇక్కడ కింద మీకు విల్ హ్యావ్ దిస్ వర్క్ బెంచ్. సో ప్రస్తుతం ఇట్స్ ఇన్ క్రియేటెడ్ స్టేట్. ఇఫ్ యూ వాంట్, ఓకే బాగా తక్కువ పని కాదనుకోండి, యూ కెన్ మోడ్ డిస్కార్డెడ్. లేదు, ఇఫ్ ఐ వాంట్ అప్లై, మూటో అప్లైడ్. అండ్ దెన్ ఒకవేళ రివ్యూలోకి వస్తే రివ్యూ, ఫైనలీ ఆఫర్ వస్తే ఆఫర్ మూవ్ చేయొచ్చు. సో దట్ యూ హ్యావ్ ట్రాకింగ్. ఓకే, నేను వీటన్నిటికీ అప్లై చేశాను కాబట్టి ఇంకా రెస్పాన్స్ రాలేదు. షుడ్ ఐ ఫాలో అప్ విత్ ద HR, వాట్ టు డూ, ఆ ఐడియా మీకు ఉంటుంది. అండ్ ఐ క్విక్లీ షో ద సెటప్ ఆఫ్ పర్చేసింగ్ క్రెడిట్స్ ఆల్సో. క్లిక్ ఆన్ టాప్ అప్ హియర్ అండ్ ఐ టోల్డ్ యూ 50 క్రెడిట్స్, 300 రూపాయలు. క్లిక్ ఆన్ పర్చేస్. లుక్స్ లైక్ దే యూజ్ రేజర్ పే అంట. యా, ఎంటర్ ద కార్డ్ డీటెయిల్స్, ఎంటర్ ద మంత్ అండ్ CVV. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో పేమెంట్ అయిపోయింది. వన్స్ దట్ ఈస్ డన్, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు షో అప్ అండ్ దెన్ మీ దాంట్లో 50 క్రెడిట్స్ యాడ్ అయిపోతాయి. అండ్ ఫర్ ఎవ్రీ చెక్ 5 క్రెడిట్స్ మైనస్ అవుతాయి. సో ఆ విధంగా మీరు 10 చెక్స్ చేసుకోవచ్చు. అండ్ యా, ఓవరాల్గా నాకైతే నచ్చింది గైస్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు చెక్ ఇట్ అవుట్, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. అండ్ డూ చెక్ ఇట్ విత్ ఫ్రెండ్స్. ఓవరాల్గా ఐ పర్సనలీ ఫీల్, irrespective of like India to కాదా పక్కన పెడితే, వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ 30 రూపీస్ పర్ రెజ్యూమ్ పర్ ఓపెనింగ్ ఈజ్ లైక్ ఫైన్. నిజంగా ఒక 100-200 అప్లై చేసిన ఓపెనింగ్స్కి ఇట్స్ జస్ట్ వాట్ 3K to 6K రూపీస్, రైట్? అండ్ మనం ఓవరాల్గా స్పెండ్ చేసిన మనీలో టు స్పెండ్ ఇట్ జస్ట్ ఫర్ అవర్ జాబ్ ఇట్స్ లైక్, నా దృష్టిలో ఇట్స్ ఫైన్, బట్ అప్ టు యూ.
ఓవరాల్గా నాకు నచ్చింది. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ బాయ్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.